పోలవరం జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. రమణ, పోలవరం జిల్లాలో పులి సంచారానికి సంబంధించి వివరాలేంటి? పోలవరం జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, పోలవరం జిల్లాలో పులి సంచారానికి సంబంధించి వివరాలేంటి? పవిత్ర, పోలవరం జిల్లాలో పులి మళ్లీ సంచారం జరగడం అనేది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. గడిచిన 4 రోజులుగా ఈ జిల్లాలో మొత్తంగా పలు మండలాల్లో పులి సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. నిన్న రాజమహేంద్రవరం అటవీ పరిధిలో సంచరించిన పెద్ద పులి ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ అలాగే ఆర్డీపురం పరిసరాల్లో సంచరించింది. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ పులి సంచరిస్తున్న విషయాన్ని చేరవేస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తే కనుక గంగవరం మండలానికి ప్రవేశించింది. అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో సంచరిస్తూ సమీపంలో గ్రామాల్లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పశువులపై దాడి చేస్తూ చంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 4 నెలలుగా ఈ పులి ఇటు రాజమహేంద్రవరం అటవీ ప్రాంతంలో అలాగే పోలవరం ప్రాంతంలో మొత్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తిరుగుతూ ప్రజలను భయాందోళన గురి చేసిన పరిస్థితి ఉంది. అప్పట్లో జనవరి నెలలో ఈ పులి బయటకు వచ్చి సంచరించడం కారణంగా 15 రోజుల్లో అప్పుడు పట్టుకొని మళ్ళీ తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే దానికి రేడియో కాలర్ ను ఏర్పాటు చేశారు అధికారులు. ఆ రేడియో కాలర్ ఆధారంగా ఆ పులి ఎక్కడ సంచరిస్తుంది, ఎటువైపు వెళ్తుంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా సేకరిస్తూ ఉన్నారు. దీని ప్రకారంగా ఏ గ్రామాల్లో వెళ్తుంది, ఎటు సంచరిస్తుంది, ఎక్కడ ఉందనేటువంటి విషయాన్ని ట్రాక్ చేస్తూ సంబంధిత గ్రామాలకు సమాచారం ఇస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అయితే చూస్తే కనుక వేములవ, పిడత మామిడి, రాముల దేవపురం, వడ్డి చెరువు గ్రామాల్లో ఈ పులి సంచరిస్తున్న పరిస్థితుల్లో అటవీ శాఖ అధికారులందరూ కూడా అటువైపు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. పులి సంచరిస్తున్న వల్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ పులిని పట్టుకోవాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి ఆదేశాల మేరకు ప్రత్యేక రెస్క్యూ టీములు కూడా అందుబాటులోకి వచ్చేసి వాటిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇక హనుమాన్ టీములు కూడా తిరుగుతూ ఉన్నారు. అయితే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉండటం వల్ల పులిని బంధించడం అనేది సాధ్యపడిన పరిస్థితి ఉంది. దీంతో గడిచిన కొద్ది రోజులుగా పులి అటవీ ప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తుంది. 4 నెలల్లో దాదాపు 20 పశువులపై దాడి చేసింది. అయితే ఈ పశువులపైనే దాడి చేస్తున్న కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళంత త్వరలోనే ఈ పులిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. దాడిలో మృతి చెందినటువంటి పశువులందరూ కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అయితే తెల్లవారుజామున కానీ రాత్రి వేళ కానీ ఎవరు కూడా ప్రజలు ఒంటరిగా అడవివైపు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. పశువులను ఎట్టి పరిస్థితులను బయటికి వదలొద్దని, ఇంట్లోనే ఉంచుతూ వాటిని తగిన మేత ఇవ్వాలని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక వీళ్ళని త్వరలోనే ఈ పులిని బంధించి అటవీ ప్రాంతంలోకి వదిలేలా అధికారులు అయితే కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ధన్యవాదాలు వెంకటరమణ.